ఫ్యాన్స్ కూడా చాన్నాళ్ళ నుంచి కొంచెం బాకీ కూడా ఉన్నారు ఫ్యాన్స్కి. సో ఏం అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్కి? మేమందరం కలిసి సినిమా చూసామండి, మొన్నే చూసాము. వెరీ వెరీ హ్యాపీ, చాలా పాజిటివ్గా ఉన్నాము. అండ్ ఎస్పెషలీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ పీక్స్లో ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్ అవుతారు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో వాసు గారు అప్పట్లో నెంబర్స్తో స్టార్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్సే నెంబర్స్తో స్టార్ట్ చేశారు, 100 crores అది ఇది అని. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది. నా నంబర్స్ చెప్పమంటారా కలెక్షన్స్? అదే మీకు ఒక టార్గెట్, ఒక ప్రామిస్ ఉంటుంది కదా. అది వాసు చెప్పినాయండి. ఓకే. అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేశారా అండ్ మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా, టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట. ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాషియస్గా చేస్తున్నారు. ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది? లేదండి, అలా ఏం లేదు. తను మామూలుగా కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తుంటుంది, నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను. బట్ చెప్తూ ఉంటాను, డోంట్ థింక్ టూ మచ్, జస్ట్ గో విత్ ఇట్. నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి, మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి అని, అంతే, అంతకంటే ఏం లేదు. చైతన్య గారు, ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంతా బాగా వచ్చింది. కానీ నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు. ఆయన చూసారా సినిమా? ఏంటి ఆయన ఒపీనియన్? నాన్నగారు సినిమా చూశారు, ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను. సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో నాన్ని తీసుకెళ్దామని. అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్. ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక పని చేసిన ఏ విషయంలోనైనా సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు. అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందువల్ల ఏంటి? సరే, మా వాడు అంటున్నాడు 60 నుంచి నేను కిందకి వెళ్తున్నానంట. ఓకే, అయితే నేను రావాలి కిందకి. కాదు సార్, అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు? అది మాకు కాదు సార్, మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది మాకు కావాలి, మీకు కొత్తగానే కాదు సార్. మొన్న సరే డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతుంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్? అంటే నో కామెంట్స్. అంటే కాదు, తడబాట పొరపాట మామూలుగా ఒరిజినల్గా మీరు చెప్పింది నో కామెంట్స్. ఇంక నో కామెంట్ అన్న తప్ప పొరపాట. సరే పోలేండి, మీరు నో కామెంట్ అన్న క్వశ్చన్ అడుగుతారు. ఇది మొదట మీరు చూసినప్పుడు ఇది సబ్జెక్టు అంత వేయబుల్ కాదు అని మీరు అన్నారని వాసు గారు చెప్పారు. తర్వాత దాన్ని మొత్తం రీఫ్రేమ్ చేసి అంతా రీస్ట్రక్చర్ చేసాక సెట్ అయింది అన్నారు. ఫస్ట్ నేను నేరేషన్ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్లో ఉంది ఇది. అందుకని ఆ కథ కొని ఒక రైటర్ దర్శకుడికి ఇస్తేనే ఇది పని జరుగుద్ది. అందుకని రైటర్ కమ్ దర్శకుడిని ఎతికి ఈ కథ ఇచ్చి వర్క్ చేసి మనం డెసిషన్ తీసుకుందాం. ఇప్పుడు ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసి ఆ కథ తీసుకోండి. ఇది కాకుండా ఏ జైలుకి 22 మంది వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేరి అది మేము సినిమాగా తీసుకోవడానికి రైట్స్ తీసుకోండి. ఇతను కథ రాసేస్తే ఈ కథ కొనుక్కుంటే మనకి పని అవ్వదు. అందుకని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత చందు గారిని రిక్వెస్ట్ చేశాం. ఈ సినిమా టోటల్గా వెళ్ళిన 22 మంది కాకుండా టోటల్గా 30 మంది దగ్గర నుంచి ఈ రైట్స్ తీసుకోవాల్సి వచ్చిందండి. తీసుకున్నాం ఫర్ అవర్ సేఫ్టీ. అది చందు గారు దాన్ని ఏదో నేను తీసుకుని 2 నెలలు చందు గారి దగ్గర ఒక గొప్పతనం ఉంది. ఆయన ఏమీ అర్జెంట్ పడ్డు, తొందరపడ్డు. మనం ఇంకో సినిమా మీద ఇంకో సినిమా చేసేసి
ఇంకొక ఇన్ని కోట్లు తీసుకుని బ్యాంకులో అసలు ఆ మైండ్ లేదు ఆయనకి. సినిమా ఆ జర్నీని, ఆ సినిమాని రాయడాన్ని, ఆ సినిమాని తీయడాన్ని, ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులు, ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులతోటి ప్రయాణం చేయాలని ఉంటుంది మాకు. యాక్చువల్గా యాక్చువల్గా చేసుకున్నామా చేసేసామా వెళ్ళిపోయి అట్లా ఉండదు ఆయనతోటి. అందుకని ఆయన తీసుకుని ఒక 9 నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథారూపంగా తెలిసారు. బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ ఎ హ్యాపెండ్ ఇన్సిడెంట్. దాన్ని తీసుకుని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. చందు గారు ఓకే ఓకే, మీరు అందరి ఇన్పుట్స్ తీసుకెళ్ళాము అక్కడ అని అన్నారు. లేటెస్ట్గా నిన్న నాకు వైజాగ్ నుంచి అక్కడ ఫిషింగ్ హార్బర్ యూనియన్ లీడర్ ఫోన్ చేశాడు నాకు. ఏమండి వాళ్ళందరితో మాట్లాడారు. యాక్చువల్గా ఈ వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదేవి వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 5-5 లక్షల చొప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందేలా చేసాము. ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు. ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు, మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు. అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి. అవునండి, నాకు అంతకుముందు నా దృష్టికి రాలే, రీసెంట్గా దృష్టికి వచ్చింది. ఈ రిలీజ్ తర్వాత వాళ్ళని వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని మట్టుకు అనుకుంటున్నామండి. అది రీసెంట్గా మా దృష్టికి వచ్చింది. దట్ విల్ బి అడ్రస్డ్. అరవింద్ గారు సార్, గీతా ఆర్ట్స్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం ఇది. చాలా ప్యాషనెట్గా తీశారు మీరు. బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు, అమ్మేయగలరు. బట్ ఈ సినిమా 1-2 నెల్లూరు సీడెడ్ తప్పితే ఎక్కడా కూడా అమ్మల, అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్. అది కూడా మీ డెసిషన్ అనే తెలిసింది. ఎందుకు అలా చేయాలని అనుకున్నారు? ఇది కంపెనీ పాలసీ అండి. జనరల్గా అమ్మేయడం అంటూ ఉండదు. 1-2 చిన్న మా కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తాము కానీ మిగతాది ఎప్పుడు గీతా ఆర్ట్స్ మేమే ఉంచుకొని లాభం నష్టం మేమే అనుభవిస్తాం. ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు, మనుషులు, టైము అన్నీ కలిపి దాని మీద పెట్టి బెట్ చేయడం కాదు, దానికి ఒక అష్యూరెన్స్ తోటి వెళ్తాం అనమాట. దట్ ఈస్ ద పాలసీ. ప్లస్ కాన్ఫిడెన్స్. మేము తీసే సినిమా మీద ఆ కాన్ఫిడెన్సు. మేము ఈ సినిమా మీద ఇంకా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది. ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీసులో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అని అన్నాను. క్వశ్చన్ లేదు, నేను సినిమా చూశాను, ఏమి అమ్మటం లేదు, మనమే మొత్తం రిలీజ్ చేస్తున్నామని చెప్పాను. ఇది ఒకటి సరిపోయింది. ఆల్ ది బెస్ట్. చందు గారు, హాయ్ సార్. హలో. అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ వరకు చాలా బాగుంది, బాగా ఇచ్చింది. మీకు కార్తికేయ దానికంటే బాగుంది అనిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, డాక్యుమెంటెడ్ కథ, ఈ కథ ఏంటంటే డాక్యుమెంటెడ్, చాలామంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఈ డాక్యుమెంటెడ్ కథని మీరు స్క్రీన్ ప్లేలో 2.5 గంటలో ఆడియన్స్ని, కామన్ ఆడియన్స్ని కానీ కథ తెలిసిన నాలాంటి వాళ్ళకి కానీ కూర్చోబెట్టుకుని స్క్రీన్ ప్లే మీరు ఛాలెంజెస్ ఏమన్నా చేశారా? ఎలాంటివి ఛాలెంజెస్ అంటే క్లైమాక్స్ కూడా తెలుసు, మన క్లైమాక్స్ కూడా తెలుసు కథకి. అంటే బేసిక్గా ఈ కథలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు వేరే ఏ ప్రేమ కథల్లో అయినా ప్రేమికులు ఇద్దరు పక్కపక్కనే ఉంటారు, ఒకే ఊర్లో ఉంటారు, ఒకే కాలేజీలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు పెళ్ళిన తర్వాత. బట్ ఈ కథలో ఉన్న బ్యూటీయే దూరం, ఎడబాటు. సో నిజంగా దూరంగా ఉన్నప్పుడు, దగ్గర లేనప్పుడు నిజంగా అప్పుడు ఒక ఫీలింగ్స్ వచ్చి మాట్లాడాలన్నా చెయ్యాలన్నా ఏంటంటే అదొక కొత్త ఫీలింగ్ అండి. ఇప్పుడు మనం ఉన్న ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే 5 నిమిషాలు ఎత్తకపోతే ఇరిటేట్ అవుతాం. 1-2 గంటలకు 3 గంటలు కూడా రాకపోతే ఏదైనా డేంజర్లో ఉన్నారా అని చెప్పి మనకు ఒక భయం వేస్తుంది. అలాంటి స్పేస్లో 30 రోజులు మినిమం కమ్యూనికేషన్ ఉండదు, ఓన్లీ ప్రేమే ఉంటుంది ఆ 30 రోజులు. కాన్ఫిడెన్స్. 30 రోజుల తర్వాత మళ్ళీ అతను వచ్చి నాకు ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడతాను. 9 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నాతో 3 months ఉంటాడు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి సినిమాలో. ఇదే మా సినిమా. ఓకే సార్. అరవింద్ గారు సార్, ఇంతకుముందు అంటే మీరు చాలా గ్యాప్ ఇచ్చారు గీతా ఆర్ట్స్లో సినిమాలు చేయడానికి. గీతా 2లో GA 2లో చేశారు కానీ గీతా ఆర్ట్స్లో కొంచెం గ్యాప్ ఇచ్చారు. అప్పుడు అడిగితే క్వశ్చన్స్ అన్నారు, అంటే కొంచెం భయం వేస్తుంది ఇప్పుడున్న బడ్జెట్లో అన్నారు. ఆ బడ్జెట్, సో ఇప్పుడు ఇది కూడా హై బడ్జెట్ మీ కంటిన్యూ ఫిలిమ్స్లో.
సో ఈ బడ్జెట్ మీరు రీచ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? నెక్స్ట్ కంటిన్యూ పెద్ద సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ ఆలోచిస్తూ చూస్తారా? కథ వచ్చే వరకు ఆలోచిస్తాను. ఆ కథ 6 నెలల్లో రావచ్చు, 9 నెలల్లో రావచ్చు. కథ నచ్చే వరకు గబుక్కుని తొందరపడండి. కథ చూసుకుని దానికి ఏ హీరో, ఇప్పుడు మనకు కథ నచ్చుద్ది, ఆ కథ నచ్చగానే వెళ్ళి హీరో దొరికిపోతాడా? దొరకడు. ఆ హీరోకి ఒక టైం ఉంటుంది. అలాగే చేద్దామని ఉందండి. దాని గురించి అర్జెంటుగా సంవత్సరానికి 4-5 సినిమాలు తీసేసి అర్జెంటుగా పరిగెడదాం లేదు. ఆల్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అయ్యి మాకు బాగా అనిపిస్తుంది. సినిమా హిట్ అవుతుంది. చందు గారు ఇక్కడ బేసికల్లీ సాయి పల్లవి గారు డామినేటెడ్ యాక్ట్రెస్. సో అంటే హీరోని కూడా డామినేట్ చేసేంత యాక్టింగ్ కావచ్చు, ఆమె స్కిల్స్ కావచ్చు ఉంటాయి. సో ఈ మూవీలో నాగ చైతన్య గారిని బాగా డామినేట్ చేస్తారా? ఎట్లుండబోతుంది ఆమె రోలు, ఎట్ ద సేమ్ టైం హీరో రోల్? ఈ సినిమా చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ అయితే ఉంటాయండి. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు, రాజు బాగా చేశాడా, సత్య బాగా చేసిందా అనే డిబేట్స్ అయితే పక్కా ఉంటాయి. ఐ బెట్. అయితే నన్ను అడిగితే రాజు. ఓకే, కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది అయితే. అది నేను చెప్పలేనండి, బట్ ఫర్ నేను చెప్పగలను. యా, అరవింద్ గారు చెప్పారంటే నేను చెప్పినట్టే. చందు గారు సార్ ఇక్కడండి, ఈ సినిమా కోర్ పాయింట్ చూస్తే రోజా సినిమా లాగా ఆ ఫార్మాట్లో ఉంటుందనే ఫీల్ అయితే ప్రమోషనల్ కంటెంట్తో అనిపించింది. ఎంతవరకు అలా రిలేట్ అవుతారు ఆడియన్స్? సూపర్ అండి. ఒక పాయింట్ అంటే రోజా లాగా మణిరత్నం గారి ఫిలింలా అనిపించింది అంటే ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. బట్ అందులో ఉన్న ఎమోషన్స్ కూడా ఉండి అంతకు మించి కూడా ఉంటాయండి. బనివాస్ గారు సార్, ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మాకు తెలిసిన ప్రకారం పాకిస్తాన్లో జరిగే ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్. సో ఆ సీన్స్ అక్కడ రియల్ ప్లేస్లో చేశారా? ఎంతవరకు అవి ఛాలెంజింగ్ అనిపించాయండి? యా, ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారండి డైరెక్టర్ గారు. నాట్ ఓన్లీ మచిలేశ్వరం 21 పీపులే కాకుండా ఇంకా అరెస్ట్ అయ్యి చాలామంది దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఆయన ఒక సీక్వెన్స్ కింద రాసుకున్నారు మొత్తం దాన్ని. అది 100% నాగేంద్ర గారితో సెట్లో చేసాము అది, ఎందుకంటే అక్కడ రియల్ ప్లేస్లోకి వెళ్ళి చేయలేము కదా, సెట్లో చేసాము. బట్ ఆ సెట్ ఎంత రియల్గా చేశారంటే ఒరిజినల్ జైలు యొక్క మొత్తం పారామీటర్స్ కానీ దాని యొక్క మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అది చేయడం జరిగింది. మీకు చూస్తున్నంతసేపు మాత్రం అది ఒరిజినల్ జైలు కింద ఉంటుంది అది 100%. ఓకే అండి. ఇప్పటి వరకు మీరు చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్లు కొట్టారు, మీడియం బడ్జెట్తో చాలా పెద్ద హిట్లు కొట్టారు, కానీ మీ కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా. టెన్షన్గా ఉందా, చాలా క్యూరియాసిటీగా ఉందా ఈ సక్సెస్ చూడడానికి? అంటే కాన్ఫిడెంట్గా లేకపోతే అరవింద్ గారి పక్కన నేను కూర్చొని ఇలాగా డెఫినెట్గా ఈరోజు పొద్దున్న తిరుపతి వెళ్ళాను, అక్కడే ఉంది 2 రోజులు తర్వాత చూద్దును. చాలా కాన్ఫిడెంట్గా 100% మేము ఏదైతే పెట్టామో దానికి ప్లస్లోనే బయటకు వస్తాం. ఇందాకే అరవింద్ గారితో కూడా ఛాలెంజ్ చేసాం, ఈ సినిమా ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుందని. 100% నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకన్నా అరవింద్ గారు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా నేను 2 ఏరియాలు అమ్మమంటే నీకేమన్నా భయం ఉంటే కనుక నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటానన్నారు ఆయన. అది అల్లు అరవింద్ గారు, ట్రైలర్ ప్రకారం చూస్తే లవ్ ట్రాక్, దేశభక్తి, అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సినిమా చూశారు కాబట్టి ఏ ట్రాక్ బాగా నచ్చింది మీకు? సార్ అరవింద్ గారు, అరవింద్ సార్, అరవింద్ సార్, నేను వెంకట్ టెంటీ సార్. సార్ చెప్పండి. అల్లు అర్జున్ గారు రాకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మొన్న మీరు ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో అది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన లుక్ బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో రావట్లేదు ఏదో అనేసి వస్తుంది. అంటే ఈ సినిమాకి పరిమితం చేద్దాం మన డిస్కషన్, లేకపోతే 100 ప్రశ్నలు పాపం అడగడానికి అందరూ క్యూరియస్గా ఉన్నారు. ఈ వేదికని మనం ఈ సినిమాకి లిమిట్ చేద్దాం. గారు అడుగుతుంది అరవింద్ గారిని ఎక్కడ ఎలాగ పునిష్టం సరే చందు